స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైకోర్టులో దళితుడికి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అవకాశం దక్కలేదన్నారు పల్లె నాగేశ్వరరావు. సీఎం రేవంత్ చొరవతో తనకు అవకాశం దక్కిందన్నారు. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో అబిడ్స్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుండి వచ్చిన తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఎదిగానన్నారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన న్యాయవాదులను సన్మానించి రాజ్యాంగ ప్రతిని అందజేశారు నాగేశ్వరరావు. సమయం తక్కువ ఉండడం వల్ల మనందరినీ 34-35 సంవత్సరాల నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాం. వివిధ గవర్నమెంట్ పదవులు ఉంది. ఇప్పుడు కూడా స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నాను. నేను హైకోర్టు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో మాకు తారకం గారు గురువు గారు, అంటే నేను 33 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు తారకం గారు ఉన్నారు. ఆయన చూసుకుంటూ మేము పెరిగినాం. సరే, అంబేద్కర్ వారి కొంతమంది పెద్దలు సీఎం గారి దగ్గర తీసుకుపోయి చెప్పారు. ఈ సభ ముఖంగా వారందరికీ ధన్యవాదాలు. నిలబడాలని ఆలోచన రావడం అనేది పెద్ద సాహసం. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం వస్తారు. సరే, కొంతమంది పిల్లలు మిడిల్ క్లాస్ పిల్లలు అయితే వాళ్ళకి అట్లాంటి ఆలోచన రాదు. కానీ నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు ఈ పాలిటిక్స్ గెలిచింది. ఫస్ట్ కేసు చేసుకోవాలి, కోర్టుకు పోవాలి. ఈ లీగల్ ప్రొఫెషన్ మించింది లేదనేది నాకు ఇప్పుడు కాదు ఎప్పుడైనా అదే చెప్తాను. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్ చేయబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. బాబాసాహెబ్ చెప్పాడు, ఒక 10 మంది డాక్టర్లు, ఒక 20 మంది ఇంజనీర్లు, ఒక 30 మంది అడ్వకేట్లు ఉంటే ఏ సొసైటీ ఉంటుందో ఆ సొసైటీని ఎవరు దబాయించలేరు, దాని మీద రూల్ చేయలేరు. సో ఆ ఒక చిన్న ఐడియా ఇన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. అంటే అడ్వకేట్లతో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లక్కీలీ కోఇన్సిడెంట్ ఏంటిదంటే అడ్వకేట్లు గెలిచారు కాబట్టి. లాస్ట్ ఇయర్ పల్లె నాగేశ్వరరావు గారు గెలిచారు. భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ పీపీ ఫ్రమ్